అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టెక్కల నియోజకవర్గం ప్రజానీకానికి కిల్లి రామ్మోహన్ కృపారాణి దంపతులు వైద్యులుగానే సుపరిచితులు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కిల్లి రామ్మోహన్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ప్రజలకు మరింత చేరువయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు వచ్చిన తరుణంలో దంపతులిద్దరిని కలిసిందే తడవక పార్టీలోకి ఆహ్వానించారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. అనంతరం ఆమెకు పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని ఆదేశించారు. పోటీ చెందే తడవ కేవలం 30,000 ఓట్లతోనే ఓటమి పాలైనా కూడా 2009లో ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే నెగ్గి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మగటం లేని మహారాణిలా వెలిగినటువంటి కృపారాణి ఈరోజు మాత్రం వైసీపీ పార్టీలో 5 ఏళ్ల పాటు సేవలు అందించినా కూడా ఆ పార్టీ కనీసం ఆమెకున్నటువంటి రాజకీయ చరిత్రను పరిగణనలోకి తీసుకోకుండా ఆమెను నిర్లక్ష్యం చేయడం ఆమెను తీవ్రంగా బాధించింది. ఈరోజు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు విభద్రోహిగా మిగిలిందో ఆ పార్టీని జోసత్వాలు తెచ్చేందుకు రాజశేఖర్ రెడ్డి తని శర్మిల పిసిసి పగ్గాలు చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరి ఆ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు తెచ్చేందుకు ఆమె ఈరోజు నడుంపిగించారు. ప్రస్తుతం కిల్లి కృపారాణి మాజీ కేంద్ర మంత్రి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైపు వస్తుంది అనడానికి కిల్లి కృపారాణి ఆ పార్టీలో చేరడమే ఒక శుభసూచకం అని చెప్పుకోవచ్చు. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నేను హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరింది, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు వస్తుంది అంటే కిల్లి కృపారాణి ఒక మాజీ కేంద్ర మంత్రిగా ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి చేరింది అని ఇప్పటి ప్రజానీకం ఆలోచన చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బలంగా ఉంటుందో దేశంలో ఆ రోజే దేశం కూడా బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది కాబట్టి ఈరోజు దేశం బలహీనపడింది. ఆ వాస్తవాన్ని ప్రజలు గుర్తెరిగినాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే షర్మిలమ్మ ఏ లక్ష్యంతో అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన చట్టంలో ఇచ్చే హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయటానికి రెండు పార్టీలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృషి చేయటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలు వచ్చిన నాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించవచ్చు, ప్రగతి పదంలో నడవచ్చు అని ఒక బలమైన విశ్వాసంతో ఈ రాష్ట్రంలో ఆమె అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల పదవి చేపట్టింది. సో అటువంటి ఒక సత్సంకల్పంతో వచ్చిన రాజశేఖర రెడ్డి గారి తనయ తాలూకా హ్యాండ్ స్ట్రెంగ్తన్ చేయాలనే బాధ్యత మనందరిపైన ఉంది. దానిలో నేను కూడా ఒక సమితిని అవుతాను, ఒక సైనికురా పనిచేస్తాను. అంతేకాకుండా మా కుటుంబం కూడా అంతా కాంగ్రెస్ పార్టీ భావజాలు ఉన్న వ్యక్తులని నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. 2004లో పార్టీలో చేరిందే తరుగు టికెట్ ఇచ్చినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చినటువంటి ఆదరాభిమానాలు ఆ రోజు మీ ప్రత్యర్థి చివరి క్షణంలో చేసినట్టు ఒక ఇన్సిడెంట్ 2004లో మీకు ఆ పదవి చేజారిందా? అది రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న సంబంధం కానీ ఆ ఎమోషనల్ కనెక్టివిటీ కానీ నేను మాటల్లో చెప్పలేదండి. యాక్చువల్లీ ఐ వాజ్ జాయిన్డ్ ఇన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ 2003 జూన్ 15న రాజశేఖర రెడ్డి గారి ప్రజా సంకల్ప పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్ర ముగింపు సభలో ఇచ్చాపురంలో నేను కలిశాను. ఆయన కండువా వేసిందే తడవగా కృపారాణి ఒక విద్యావంతురాలైన మహిళ, ఈమెలో టాలెంట్ ఉంది, చాలా సర్వీస్ యాక్టివిటీస్ డాక్టర్ రామ్మోహన్ రావు చారిటబుల్ ట్రస్ట్తో వాళ్ళు ఆ ప్రాంతంలో చేస్తున్నారు. వీళ్ళైతేనా ఎర్రవనాయుడిని ఖచ్చితంగా ఢీ కొట్టగలరని వారు పిలవటమే కాకుండా రామ్మోహన్ రావు గారిని స్వయంగా పిలిచి మాట్లాడారు. డాక్టర్ రా, మనందరం డాక్టర్స్, మనకు సర్వీస్ ఓరియంటేషన్ ఉంటుంది, మనం కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నామంటే మనం దేశానికి సేవ చేసినట్టు నువ్వు రా అని ఫోర్స్ఫుల్గా ఆయన పిలవటమే కాకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ధర్మాన ప్రసాదరావు గారు కానీ కణితి విశ్వనాథం గారు కానీ వారిని ఇంటికి పంపించి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీలో మీలాంటి ఆదర్శప్రాయాలు, సేవాభావం గలవారు, సేవా తత్పరత గలవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవసరమని మాకు చాలా గ్రాండ్గా ఆహ్వానించి నా గౌరవానికి ఎక్కడా భంగం లేకుండా ఒకసారి రాజశేఖర రెడ్డి గారితో నేను కలిసి వచ్చాను అంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ నాకు ఒక 6 నెలలు నడిపించేది. నాకేంటి, నా పెద్దన్న రాజశేఖర రెడ్డి నా వెనుకున్నారు, అన్నీ వారే చూసుకుంటారు అనే పాజిటివ్ వైబ్రేషన్ నాకు ప్రజల్లో నడిపించేది. ఈయన కోసం మనం కష్టపడాలి, దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి, సోనియా గాంధీ నాయకత్వం బలపరచడానికి కష్టపడాలని ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. 2009లో ఎంపీగా గెలవడానికి ఈ అంశాలు దోహదపడ్డాయి. అలా గెలిచి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తర్వాత రాష్ట్ర విభజనే ఈరోజు కృపారాణి తాలూకా రాజకీయ భవిష్యత్తుకు ఒక శాపంగా మారింది
అనడంలో ఎటువంటి అతిశక్తి ఉంది? ఒక విషయం నేను చెప్తాను. 2004లో నేను ఎంపీగా పోటీ చేసిన తర్వాత దివంగత నేత కింజరాపు ఎర్రనాయుడు గారి మీద నేను సుమారుగా అంటే 30,000 అంటే ఒక 14,000 ఓట్లు వస్తే నేను గెలిచుండేదాన్ని. ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ అని వాళ్ళు పిక్చరైజ్ చేశారా, అది జరిగిందా, గాడ్ ఓన్లీ నోస్, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. సో ఆ ఇష్యూ ఒకటి జరగడం, ఆయనకి సింపతి, అసలు ఫస్ట్ అటెంప్ట్లోనే నేను నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 9 నెలల్లోనే నాకు ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించారు రాజశేఖర రెడ్డి గారు. సో ఆ ఇష్యూ జరగటం బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అప్పట్లో హరిశ్చంద్రాపురం నియోజకవర్గంలోనే వాళ్ళకి 38,000 మెజార్టీ వాళ్ళకి వెళ్ళిపోవటం, ఒక 14,000 ఓట్లు ఇస్తే ఆ రోజు నేను ఎర్రనాయుడు గారి మీద గెలిచుండేదాన్ని. ఆ విధంగా ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత ద వెరీ నెక్స్ట్ డే నేను బొత్స ఝాన్సీ గారు రాజశేఖర రెడ్డి గారిని కలవడం వెళ్ళిన. తను ఆ రోజు ఎంపీగా ఓడిపోయారు. ఎంపీగా ఓడిపోతే వారు ఇచ్చే ధైర్యమైన మాట ఏంటి తెలుసా? డాక్టర్ మా డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, అగైన్ యూ విల్ బి ద క్యాండిడేట్ యాజ్ అన్ ఎంపీ, వెళ్ళు పంచయ్యని 5 సంవత్సరాల ముందర ఓడిపోయిన కింజరాపు ఎర్రనాయుడు మీద 13,000 ఓట్లు వస్తే గెలిచుండే ఈ కృపారాణి ఓడిపోయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ నాలో ఇన్స్టిల్ చేసి నువ్వు వెళ్ళు జిల్లాలో కష్టపడింది 5 సంవత్సరాల టైం నాకు ఇస్తే రాత్రనక పగలనక జిల్లా అంతా నేను తిరిగి జిల్లాను నేను ఓన్ చేసుకుని కింజరాపు ఎర్రనాయుడు లాంటి ఒక దిగ్గజం మీద 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచాను. ఆ రోజు నేను గెలిచాను అంటే నేను చేసే హార్డ్ వర్క్. దేశంలో సోనియా గాంధీ హిస్టారికల్ లెజిస్లేషన్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని, ఎన్ఆర్ఈజీపీ యాక్ట్ అని, ఇలాంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని, ఇలా రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని, ఇలాంటి విప్లవాత్మకమైన చట్టాలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే విధాన నిర్ణయాలు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో స్థాపించిన రైతు రాజ్యం నినాదంగా తీసుకుని వారు వెళ్ళే విధానాలు కానీ, ఇవన్నీ కలగలిపి దానికి తోడు కృపారాణి కష్టపడే మనస్తత్వం, ఒక విద్యావంతురాలైన మహిళ, సంస్కారవంతురాలైన మహిళ, పరుష పదజాలాలు ఆమె నోటి వెంబడి రావు. ఈమెను ఒక్కసారి ఎంపీగా చూద్దామని ఈ జిల్లాలో ఉన్న నా సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలు, మైనార్టీలు ఒక్క ఓటు కృపారాణికి వేసి గెలిపిద్దామని 1,00,000 ఓట్లతో గెలిపించి ఈ కృపారాణి అనే వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా దేశానికి పరిచయం చేసింది. అందుకే ప్రతి సందర్భంలో నేను చెప్తాను, శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి ఎల్లవేళ్లా రుణపడి ఉంటాను. రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు నాకు పరిచయం చేస్తే దేశానికి పరిచయం చేసిన వ్యక్తి సోనియా గాంధీ. అయితే కృపారాణికి ఏ విధంగా కేంద్ర మంత్రిగా సోనియా గాంధీ గారు ఐడెంటిఫై చేశారు అంటే 2009 to 2014 వరకు కృపారాణి పార్టిసిపేట్ చేసే డిబేట్స్ కానీ, కృపారాణి పార్లమెంట్లో కిడ్నీస్ గురించి 15th డే నేను ఎంపీ అయిన తర్వాత 15th డే కిడ్నీస్ గురించి నేను మాట్లాడే విధానం కానీ, మేడం సోనియా గాంధీ గారు వారి రెసిడెన్స్ దగ్గర నుంచి చూశారు, ఏంటి కృపారాణి కిడ్నీస్ గురించి అలా మాట్లాడింది. ఉద్దానం ప్రాంతంలో నేషనల్ యావరేజ్ 7% అయితే ఉద్దానం ప్రాంతంలో 18% కిడ్నీ రోగాలతో చనిపోతుందని మాట్లాడారు. అదేంటి అజాజ్ది, ఒక్కసారి నువ్వు ఆమెతో మాట్లాడు అని ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న గులాం నబీ ఆజాద్ గారికి చెప్తే ఆజాద్ గారు నాకు ఇంటికి పిలిపించి మాట్లాడారు. సో నా టాలెంట్, నా కేపబిలిటీ, నా ఎఫిషియన్సీ, వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక మహిళ, విద్యావంతురాలైన మహిళ, ఈమెను గుర్తించాలి అని నాకు కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారండి. రాజకీయ అరంగేట్రం చేసిన అనత కాలంలోనే అంతలా అంటే ఒక ఆకర్షితులైనటువంటి జిల్లాకు సంబంధించిన తొలి మహిళగా కేంద్ర క్యాబినెట్లో కూర్చుండే అటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి కృపారాణి కాంగ్రెస్ పార్టీని వీడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీని నేను ఎప్పుడు వీడానో ఒక్కసారి మీరు రిసైడ్ చేసుకోండి. 2014లో రాష్ట్ర విభజన అనే నింద, కేవలంగా నింద, ఒక కుటుంబానికి పెద్దగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేశారు. ఈ సోకాల్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆనాడు ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, విభజన చేసుకోండి అంది. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అటు వరంగల్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా నా వల్లనే నేనే విభజన చేయమని చెప్పానని 2 times వారు లెటర్ ఇవ్వటం జరిగింది. మరి భాజపా పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి పెద్దమ్మే కాదు చిన్నమ్మ నేను కారణమని దివంగత సుష్మా స్వరాజ్ గారు అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కలగలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దేశానికి పెద్దగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద ఆ నెపాన్ని తోసారు. ఆ విషయం కృపారాణికి క్షేత్రస్థాయిలో తెలియదా? తెలుసు, చాలా ప్రయత్నాలు చేశాం, ఒప్పించే ప్రయత్నం చేశాం. అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి అది జరగలేదు, ఖచ్చితంగా అది జరగలేదు. అప్పుడున్న విభజన వల్ల ఎటువంటి నష్టం కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది అనేది మేము ప్రతి ఒక్కరితో, కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మేము చెప్పడం జరిగింది. అయితే నేను అన్నది ఏంటంటే ఈ విభజన తప్పన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు
ఇది ఈ దోషం ఏదైతే ఉందో అన్ని రాజకీయ పార్టీలు హ్యాండ్ ఉండటం వల్లనే. అయినప్పటికి కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారుల నేపథ్యంలో విభజన కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకి పూర్తిగా వారి తాలూకు రాజకీయ భవిష్యత్తు నిర్వీర్యానికి విభజన వారి మీద పడింది. ఇది ఖచ్చితంగా విభజన అనే నిర్ణయం, ఇప్పుడే మీకు చెప్పాను, విభజన అనే నిర్ణయం ఆనాడు యూపీఏ 2 ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ఏదైతే ఉందో ఆ యూపీఏ ప్రభుత్వం మీద నెట్టేయటం వలన ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కొంతవరకు వాళ్ళ రాజకీయ చరిత్ర కనుమరుగైంది, కనిపించిన పరిస్థితి అయింది. అయితే కృపారాణి ఎందుకు మారాల్సి వచ్చింది అని ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేశారు. ఆ పని జరిగినప్పటికీ 2014లో కూడా నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకు నేను కృతజ్ఞురాలుగా ఉండాలని 2014లో నేను ఎంపీగా పోటీ చేసి డిపాజిట్స్ కోల్పోయినప్పటికీ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదు. కాంగ్రెస్ పార్టీని అన్ని పార్టీలు కలిపి భూస్థాపితం చేసాయి, విభజన అనే బూచిని చూపి కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేశాయి. నెట్టేయటం వల్ల కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు కనిపించకుండా ఈ పార్టీని హోల్గా ఇంకొక పార్టీ కొట్టేసి పేరు మార్చేసింది, కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసింది. ఆ నెపం పడిపోయింది. ఇటువంటి పరిస్థితులు ఏవీ లేకుండా 2004 ముందు యాంటీ కాంగ్రెస్గా ఆవిర్భించిన టీడీపీ రాజ్యం ఏలుతున్న రోజుల్లో రాజశేఖర్ రెడ్డి మొక్కవని ధైర్యంతో ఈరోజు ఆ పార్టీకి పురోగమనం తెచ్చారు. కేవలం విభజన పాపమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడాను తమ స్వార్థం కోసం పార్టీ వీడారు. మళ్ళీ దశాబ్ద కాలం తర్వాత ఆ పార్టీకి ఆకర్షితులు అవుతున్నారు. అంటే నిన్న ఆ పార్టీని మీద అక్కస లేకపోతే రాజకీయ మనుగడ ఏమన్నా ఉండదన్నటువంటి ముందు జాగ్రత్త చర్యగా పార్టీ మారాల్సి వస్తుంది. ఒక్కటండి, రాజకీయాల్లో ఉండేవాళ్ళం దేనికి వస్తాం? నేను ఒక వైద్యురాలుగా ఉండేదాన్ని. వైద్యురాలుగా ఉండేటప్పుడు ఒక పరిమితమైన ప్రాంతానికి నేను వైద్య సేవలు అందించగలను. ఇదే కృపారాణి రాజకీయాల్లోకి వస్తే విస్తృతంగా మా సేవలు అందించాలని ఒక సత్సంకల్పంతో వస్తాం. సో ఒక రాజకీయ పార్టీ నుంచి ఇంకో రాజకీయ పార్టీకి ఎందుకు మారుతాం? నేను ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాను? ద హోల్ కాంగ్రెస్ టీమ్ వాజ్ ఇన్ వైసీపీ. సో నేను వైసీపీలో ఉన్న ఈ 5 సంవత్సరాలు పరాయి పార్టీకి వెళ్ళినట్టు అనిపించలేదు. ఇదే కృపారాణి బజాపాకో తెలుగుదేశంకో వెళ్తే అత్తవారింటికి వెళ్ళినట్టు ఉండేదేమో. సో నా కుటుంబంలో నేను ఉన్నాను అని వెళ్ళాను. అయితే ఈ వెళ్ళడానికి కూడా కారణం ఏంటి అని మీరు అడిగారు. 2014 నుంచి 2019 ఫిబ్రవరి వరకు కాంగ్రెస్ పార్టీకి మరలా జవసత్వాలు వస్తాయేమో, కాంగ్రెస్ పార్టీకి మరలా ఆక్సిజన్ అందించే వాళ్ళు ఎవరైనా వస్తారేమో, కాంగ్రెస్ పార్టీ మరలా లేచి నిలబడుతుందేమో చూసి ఒక కేంద్ర మంత్రిగా చేశాను, ఒక ఎంపీగా చేశాను. నన్ను నమ్ముకుని ఉన్న క్యాడర్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చేయాలి అంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్. నేను వాళ్ళని విడిచిపెట్టకూడదు. నా కోసం వాళ్ళు నిద్రాహారాలు మాని కష్టపడ్డారు. సో వాళ్ళని నేను ఆదుకోవాలి. వాళ్ళని నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు. పనితీరుని మెచ్చిన వైసీపీ ప్రభుత్వం పార్టీ ఏదైతే ఉందో 2016లో మీకు ఆహ్వానం ఇచ్చింది, నిజమేనా? 2016లో ఆహ్వానం ఇవ్వలేదండి. ఇట్ వాజ్ ఇన్ 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమాలు పోరాటాలు చేసేటప్పుడు నేరుగా ఆయనే నాకు కాల్ చేసి, నేను యూనియన్ మినిస్టర్గా ఉన్నాను, నేరుగా ఆయనే నాకు కాల్ చేసి, కృపమ్మ నువ్వు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వమ్మా, యూ హ్యావ్ ఏ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ట్ అని వారు అన్నారు. అయితే నేను అన్నాను, సార్ మీరు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకునేవారిలో నా రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ 10లో నేను ఒకదాన్ని ఉంటాను. కానీ నాన్నగారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు రాష్ట్రానికి పరిచయం చేశాడు. నా తల్లి సోనియా గాంధీ నాకు దేశానికి పరిచయం చేసింది. అటువంటి మహాతల్లి గురించి ఒక్కసారైనా ఆమె గురించి నేను రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. నా మనసు చెప్తుంది, ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీని, కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్తే కన్నతల్లికి నువ్వు వెన్నుపోటు పొడిచావని రోజు నా మనసు నాకు చెప్తుంది. సో నా అంతరాత్మ ప్రబోధించేదాన్ని నేను మీ ముందు ఉంచాను. నేను రాలేను సార్ అని నేను 2014లో చెప్పాను. ఇప్పటి సీఎం నాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దానికి సమాధానంగా ఏమన్నారంటే, ఇప్పుడు వచ్చి పోరాటాలు ఉద్యమాలు చేస్తే కదా కృపమ్మ మరి నువ్వు నిలదొక్కోగలవు అని వారు అనటం కూడా జరిగింది. 2014లో వారు పిలవటం జరిగింది. అగైన్ ఐ హ్యావ్ జాయిన్డ్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ 2019. అంటే ఆ చివరి క్షణంలో మీరు ఆ పార్టీలో చేరడమే ఈరోజు 5 ఏళ్ల పాటు మిమ్మల్ని ఇంతలా నిర్లక్ష్యం చేశారు అనుకోవచ్చా? నో అండి, ఐ డోంట్ యాక్సెప్ట్ ఫర్ ఇట్. ఎందుకంటే నేను చేరిన తర్వాత ఈ రాష్ట్రంలో నాకంటే జూనియర్స్, నాకంటే తక్కువ స్థాయి పదవిలో ఉన్న వాళ్ళు 22 మంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ లిస్టు కూడా నా దగ్గర ఉంది. వాళ్ళందరూ టికెట్స్ ఇచ్చి అకామిడేట్ చేయబడ్డారు నేను చేరిన తర్వాత. నేను చేరేటప్పుడు లేట్ అయిందా, తొందర అయిందా? ఈరోజు హిందూపురానికి ఒక ఎంపీ, షీ వాజ్ మై కొలీగ్ ఇన్ 15th లోక్సభ, శాంత,
ఆమెకు హిందూపురం ఎంపీగా ఇలా వచ్చింది, అలా కండువా వేశారు. నేను తప్ప ఎందుకు అదృష్ట భాగ్యం కలగలేదు? బహుశా వాళ్ళకి నా స్టేచర్ నచ్చలేదేమో. మీ స్టేచరే మీ వీక్నెస్, మీ స్టేచరే మీ స్ట్రెంగ్త్ అని చాలామంది పోలిట్ బ్యూరో సభ్యులు నా ముందరే అన్నారు. సో నా ఈ స్టేచర్ నచ్చదండి, వాళ్ళకి నచ్చదు. సో నచ్చుతుందేమో. నాకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ప్రతి సందర్భంలో ఓవరాల్గా ఆయన చాలా అమాయకంగా అనిపిస్తారు. మనిషి పైకి కనిపించడం చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తారు. నేను అలాంటి ఇన్నోసెంట్నే. నేను పడిపోయినా ఆయన ఇన్నోసెన్స్కి, లేదా నేను మోసపోయాను అన్నది ఈ రోజు కూడా నాకు అర్థం కాదు. అమాయకత్వంలో ఏదైనా ఒక ఇంటర్నల్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటే ఆయన తాలూగా హావభావాలు ఎప్పుడు నేను మొన్న ప్రెస్లో కూడా చెప్పాను, ఆయనతో నేను కలిసే ఏ సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కృపారాణి గుర్తించరు అనే ఒక నెగిటివ్ థాట్ నాకు ఎప్పుడు ఆయన రానియలేదండి. ఎంతో ఆప్యాయంగా, కృపమ్మ 3 ఆప్షన్స్ ఉన్నాయి, నీకు చేస్తాను, నీకు తగిన విధంగా గౌరవిస్తానని చెప్పారు. 2019లో నీ స్థాయికి తగిన విధంగా గౌరవిస్తానని చెప్పారు. నన్ను పార్టీలో తీసుకెళ్ళి జాయిన్ చేసిన వ్యక్తి ఎన్ఆర్ఐ రాజు ఆయన పేరు. ఆయన చెప్పారు, స్పెషల్ రిప్రజెంటేటివ్ టు ఏపీ గవర్నమెంట్ అట్ న్యూఢిల్లీ నీకు ఇస్తానమ్మా అని చెప్పారు. నేను దాని గురించి పెద్ద ఫోర్స్ చేయలేదు. సీఎం గారు మాత్రం నీ స్థాయికి తగిన విధంగా గౌరవిస్తానన్నారు. ఆ మాట అన్న తర్వాత 2019 మార్చ్ 14 ఇక్కడ మా ఇంట్లో నేను లంచ్ చేస్తున్నప్పుడు విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేసి, అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎంపీగా వెళ్ళమంటున్నారు అని చెప్పారు. అప్పుడు నా డైనింగ్ టేబుల్ మీద కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ దేర్ నేమ్స్. సార్ రేపు మార్నింగ్ 11 o'clock నేను వస్తానన్నాను. ఆ నెక్స్ట్ ఇడుపులపాయలో వివేకానంద రెడ్డి గారు హత్య తర్వాత ఇడుపులపాయలో లిస్ట్ అనౌన్స్ చేసేటప్పుడు మై నేమ్ వాజ్ నాట్ ఇన్ దట్ లిస్ట్. వాట్ హ్యాపెన్స్ అన్నది గాడ్ ఓన్లీ నోస్. దానికి కూడా నేను బాధపడలేదు. నేను అన్నది ఏంటంటే బాధపడలేదు. షార్ట్ స్పాన్లో వచ్చాను, వాళ్ళ సమీకరణలు వాళ్ళకు ఉంటాయి. సీఎం గారు గౌరవిస్తానన్నారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, విలువలు అంటారు, విశ్వసనీయత అంటారు, వీటన్నిటికీ కట్టుబడి ఉంటారు అనుకుంటా. ఈ రోజు వరకు నేను నిర్ణయం తీసుకోకుండా ఉండటానికి కారణం ఏంటండి? నా నేమ్ లేదు. January 11th అనౌన్స్ చేశారు, నా నేమ్ లేదు. సరే, సీఎం గారికి ఉన్న కష్టాల్లో, ఆయనకున్న సమీకరణల్లో నేను పనికిరానని ఆయన అనుకోవచ్చు, నా నేమ్ లేకపోవచ్చు. నేను కోరుకున్నదంతా పార్టీలో రెస్పెక్ట్. ఇంతలా రాజకీయంలో రాణించిన కృపారాణి కంటతడి పెట్టాల్సినటువంటి పరిణామాలు ఏం చోటు చేసుకుని ఈ 5 ఏళ్ళు? చాలా అవమానాలు భరించానండి. మీకు తెలియందేంటి? ఒక మాజీ కేంద్ర మంత్రిని నేను, శ్రీకాకుళం జిల్లా బిడ్డను. ఈరోజు మహారాష్ట్ర వెళ్తే కృపారాణి ఎవరో చెప్తారు, తమిళనాడు వెళ్తే కృపారాణి ఎవరో చెప్తారు, జమ్మూ కాశ్మీర్ ఎక్స్సీఎంకి వెళ్తే కృపారాణి ఎవరో చెప్తారు. నా సొంత జిల్లాలో, నా మెట్టినిల్లో, నా పుట్టినిల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే హెలీప్యాడ్ దగ్గరికి రాకుండా అవమానించే సందర్భం ఎవరికైనా ఉత్పన్నమవుతుందా? నంబర్ 1. పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న నేను ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న చెప్పానండి, ఇదే ఏడ్చిన ఏడిపోయి ఆడటానికి నాకు ఇష్టం లేదు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 మంది వాలంటీర్లు వేసుకున్నారు. కృపారాణి ఈ ప్రాంతవాసే. కృపారాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే, తెలుగుదేశం వ్యక్తిని కాదు కదా, భారతీయ జనతా పార్టీ వ్యక్తిని కాదు కదా, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల వ్యక్తిని కాదు కదా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని కాదు కదా. ఒక్క వాలంటీర్ కృపారాణికి అడుగుదాం. 136 సర్పంచులు ఉన్నారు. ఒక 2 సర్పంచులు మద్దతుదారులు కృపారాణికి అడుగుదాం. 72 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఒక ఎంపీటీసీ సెగ్మెంట్ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి ఇస్తే అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిని శంకర్ అనే వ్యక్తిని పెట్టి బీరువా గుర్తు మీద సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి ఆ శంకర్కి ఇండిపెండెంట్ అభ్యర్థికి మీరు ఓటు వేయండి అని ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్తుంటే ఆ ఫోటో ఆ బీరువా గుర్తు తీసుకువెళ్ళి ఆ పోలిట్ బ్యూరో ముందర పెట్టి, బాబు ఇదేంటి బీఫామ్ ఏమో శ్రీధర్ రెడ్డికి ఇచ్చాము, శంకర్ ఏమో ఇండిపెండెంట్ అభ్యర్థి బీరువా గుర్తు మీద ఓటేయమని చెప్తున్నారు, ఇదే నా పార్టీ క్రమశిక్షణ, దీని మీద క్రమశిక్షణ చర్యలు ఉండవా అని చెప్పాను. అదే ఆ ఘటనలు జరిగి సుమారు 2 ఏళ్ళు కావస్తూ ఉంది. ఈ 2 ఏళ్ళలో ఎప్పుడు కూడా పార్టీ వెళ్ళాలని ఆలోచన రాలేదా? సార్వత్రికంగా మళ్ళీ 2014లో 19 ఏ తప్పిదాన్ని అయితే చేశారు, ఈరోజు కృపారాణి మళ్ళీ 2024 సార్వత్రిక అదే తప్పిదం రిపీట్ అయింది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండి. ఒక ప్రగాఢమైన విశ్వాసం. నా రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత అని పదే చెప్తారు. భగవంతుడు పైనున్నాడు, చూసుకుంటాడు, అంతా భగవంతుడే చూసుకుంటాడు అన్నాడు. ఆ భగవంతుడు నమ్మే వ్యక్తి, ప్రభు జీసస్ సూక్తులు కట్టుబడే ఉన్న వ్యక్తి. ఒక ప్రగాఢమైన విశ్వాసం వారిపైన నాకుంది. ఏ రోజు నేను ఆయన పైన నెగిటివ్గా ఆలోచించే విధంగా నాకు ఆయన ఆ ఆలోచన రానియలేదు. అందుకే వంచింపబడ్డాను. ఈ వంచనకి ఏ పేరు పెట్టాలి
అని నేను కన్నీరు ఎందుకు పెట్టుకున్నానంటే, ఇంత చదువుకొని వచ్చి సప్త సముద్రాలు దాటిన వ్యక్తి పిల్ల కాలువలో పడి కొట్టుకుపోవటం కాదండి, పిల్ల కాలువలో పడి ఆక్సిజన్ అందక గిల్లగిల్లగా అయిపోతారు చూడండి, అలా చేశారు. అందుకే ఈ వంచనకి ఏ పేరు పెట్టాలని నేను జిల్లా ప్రజానీకాన్ని కోరుతున్నాను. రాజకీయాలు ఇంతలా రాణించిన మీకు మీ రాజకీయ ఎదుగుదలను గండి కొట్టేందుకు ఓ సామాజిక వర్గానికి సంబంధించిన 2 పార్టీల నేతలు కంకణం కట్టుకున్నారు అండంలో ఎటువంటి అతిశక్తి ఉందా? రాజకీయాల్లో నేను ఒక మాటే అంటాను, రాజకీయాల్లో ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, ఐఎమ్ ఏ టాలెంటెడ్ ఉమెన్, ఐ హ్యావ్ గాట్ హిడెన్ పొటెన్షియాలిటీ. నా పొటెన్షియాలిటీని గుర్తించేవాళ్ళు, నా క్యాపబిలిటీని గుర్తించేవాళ్ళు, నా టాలెంట్ని గుర్తించేవాళ్ళు ఒక్కసారి ఎంపీ చేసే అవకాశం ఇస్తే ఫస్ట్ టైం ఎంతోమంది, కావూరు సాంబశివరావు 7 సార్లు ఎంపీ గారు అయితే ఆయన కంటే ముందర క్యాబినెట్లో అడుగుపెట్టిన ఈ కృపారాణి అనే వ్యక్తిని ప్రమోట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి రాజకీయ నాయకులు ఎవరు ముందరకు రారు. దట్ ఈస్ ద పాలిటిక్స్. అది పాలిటిక్స్, రాజకీయాల్లో ఉన్న రాజనీతి అదే. అది నేను తప్పను. ఎవరైనా నన్ను సప్రెస్ చేయడానికి ప్రయత్నించవచ్చు. బట్ లీడర్షిప్ ఒక లీడర్ అనేవాడు, ఒక గొప్ప లీడర్ అనేవాడు ఏ విధంగా ఉండాలి అంటే, కృపారాణి మీద ఎవరో సమీక్ష చెప్పారు. ఆమెతో తలపడలేని వాళ్ళు, ఆమెను తట్టుకోలేని వాళ్ళు, ఆమె డయాస్ మీద ఉందంటే భయపడేవాళ్ళు, పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు చెప్తారు. అదే రాజకీయం. బట్ లీడర్ అనేవాడు ముందు చూపుతో, దార్శనిక దృక్పథంతో, సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని, కృపారాణి షీఈ్ అ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ ఆల్ ద పోస్ట్, షీఈ్ అన్ ఎలిజిబుల్ క్యాండిడేట్, షీఈ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ అని ఆలోచించినప్పుడు అదేం లీడర్షిప్ అండి. ఆ నాయకుల వద్ద తాయిలాలు ఎవరైతే ఇప్పుడు వాళ్ళతో ఎక్కువ ఇంట్రాక్షన్ వాళ్ళే ఈరోజు కృపారాన్ని అనగదొక్కడానికి 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురికాడానికి కారకులేనా? ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను తమ్ము. ఇప్పుడు ఏ రాజకీయాల్లోనైనా ఈ పొజిషన్ ఉంది తమ్ముడు. టెక్కల అసెంబ్లీ ఉంది. టెక్కల అసెంబ్లీకి నాయుడు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు, కృపారాణి ఎమ్మెల్యే కావాలనుకుంటుంది. నాయుడు ఏం చేస్తాడు? నాయుడు శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టి సీఎం దగ్గర ఎవరైనా ఉన్నారో, సీఎం తాబేదారులు ఎవరో, సీఎం పోలిట్ బ్యూరో ఎవరో, ఎవరికి ఏది పడిస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారో అది పడేస్తారు, వాళ్ళతో మాట్లాడతాడు. ఎవరా తాబేదారులు? మీ నోటంటే ఎవరైనా తాబేదారులు ప్రస్తుతం? ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ దోస్ నేమ్స్. అది రాజకీయాలు ఇప్పుడు ఆ రాజకీయాలే నడుస్తున్నాయి. ఎన్నైనా చేయొచ్చు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. నాయకుడు ఏం చేస్తున్నాడు అంటాను నేను. నాయకుడు ఏ విధంగా ఆలోచించాలి, మీరు చెప్పండి. కృపారాణి అనే వ్యక్తి ఏ ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నా ఐడెంటిఫై చేయకుండా ఈరోజు ఇంట్లో కూర్చుంటుందా? మీరు ఆలోచించండి. శ్రీకాకుళం జిల్లా ప్రజలకి ఒక్కరికి 25 లక్షల పైబడి శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఉన్నారు. 18,59,910 ఓటర్స్ ఉన్నారు. నా ఎదురుగా మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి కృపారాణిని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోవటం తప్పు కాదు అని ఎవరైనా ఉంటే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనండి. కాకపోతే మీకు మాత్రం వల్గర్ మాట్లాడడం రాదు, ఎదుటి వారిని నిందించడం రాదు, ఇవన్నీ అడిషనల్ క్వాలిటీస్. ఇనెలిజిబిలిటీస్ అంటే మొన్న చెప్పాను. ప్రతి రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ రాజ్యాంగం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఏంటి? దేశ సమైక్యత, సమగ్రత, లౌకికవాద పరిరక్షణ, పేదరికాన్ని నిర్మూలించడం, దోపిడీ విధానాన్ని అంతమొందించడం, పేదలను ఆదుకోవడం. భారతీయ జనతా పార్టీ అర్థం ఏంటి? అది ఒక మతతత్వ పార్టీ. మతతత్వ శక్తులు విష ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ పుడితే, ఒక హిందుత్వాన్ని పునాది మీద, ఆ భావజాలం మీద ఈరోజు భాజపా పార్టీ ఉంది. ఇంకొన్ని ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఆ ప్రాంతీయ పార్టీల్లో రాజ్యాంగం ఒకలా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక డిఫరెంట్ రాజ్యాంగం. నేను ఆ రాజ్యాంగాన్ని చదవకుండా పార్టీలో జాయిన్, అది పెద్ద తప్పు. నేను చేసిన తప్పు ఏంటంటే, పార్టీలో చేరేటప్పుడు వెదర్ ఇట్ ఈస్ ప్రాంతీయ రీజనల్ పార్టీ ఆర్ నేషనల్ పార్టీ రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ అని నేను అంటం లేదు, విద్యావంతులు పనికిరారు, పెద్ద స్టేచర్ ఉన్నవాళ్ళు పనికిరారు, డామినేటింగ్ క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు పనికిరారు, విలువలతో ఉన్నవాళ్ళు అంతకన్నా విలువలు, విశ్వసనీయత, ప్రిన్సిపల్స్ ఉన్నవాళ్ళు పనికిరారు, సంస్కారవంతులు అంతకంటే పనికిరారు, టాలెంట్, క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు పనికిరారు, సీనియర్స్ వాళ్ళకు ఒక పూజిక పుల్లా తీసి పడేస్తారండి. ఇది మాత్రం వాస్తవం. 5 ఏళ్ళు అయితే కానీ ఈ లోపాలు మీకు తెలియలేదా? అర్థం కాలేదు, మోసపోయాను, వంచింపబడ్డాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా నా కళ్ళలో కనిపిస్తుంది అమాయకంగా. అమ్మ కృపమ్మ బాగున్నావా, అన్న బాగున్నాడా, విక్రాంత్ బాగున్నాడా, క్రాంతి బాగున్నాడా అంటే ఒక్కసారి నేను అలా ఎక్సైట్ అయిపోయి ఒక యుఫోరిక్ స్టేట్లోకి వెళ్ళిపోయి, నాకేంటి నా తమ్ముడు నా వెనుకున్నాడు, వీళ్ళెవరు ఎన్ని చేసినా నమ్ముతాడా అని
నేను మోసగింపబడ్డాను. ఆ చేష్టలు చూస్తే చిల్లంగి అంటే చేతబడి గుర్తుకొస్తుందా ఆయన తాలూ హావభావాలు? నేను అంత పెద్ద మాటలనండి, అది నాకు అవసరం లేదు. ఆయన అమాయకంగా కనిపించే రూపం వెనుక నాకు నా రాజశేఖర రెడ్డి గారు కనిపించేవాళ్ళండి. నా రాజశేఖర రెడ్డి కనిపించేవారు. రాజశేఖర రెడ్డి విలువలు విశ్వసనీయత ఉన్న వ్యక్తి తన తనయుడిగా తనకు కూడా వస్తుంది. నన్ను ఖచ్చితంగా నేను కల్లో కూడా ఊహించలేదు. 3 months నుంచి నేను ఇది నిజమా రాత్రి పడుకునేటప్పుడు ఇది వాస్తవమే, నా కృపారాణి నా జగన్మోహన్ రెడ్డి గుర్తించలేదు అని స్టిల్ ఇంకా నాకు అనుమానం ఉండేది. నేను అంత మోసగింపబడ్డాను. ఇది ఒక విధమైన వంచనండి. మీకు నచ్చిన పేరు పెట్టుకోండి ఈ వంచనకి. తనయుడి దొరకనటువంటి గౌరవం ఇవాళ తనయ్య దగ్గర దొరుకుతుంది. తండ్రి ఆశీస్సుల కోసం కాంగ్రెస్ పార్టీ కనుమరుగైన ఈ రోజులో దశాబ్ద కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి పగ్గాలు చెప్పిన షర్మిల దగ్గర అటువంటి పూర్వ ఘనత మీకు లభిస్తుంది. తండ్రి బాటలో నడిచినటువంటి ఆ ఘన ఆర్జన కోసం ఈరోజు ఆమెకి అండగా నిలవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అండగా నిలవడానికి కారణం ఏంటంటే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో జెండా ఎగిరివేసి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డిగా ఉన్నారు అంటే ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన రక్తం పంచుకొని ఆయన మిగిల్చిన రక్తంలో పుట్టిన వ్యక్తిగా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందండి. ఎండం లేదు, వాడం లేదు, కాళ్ళు బొబ్బలెక్కిపోయి భర్తను విడిచిపెట్టింది. భర్త ఒక పక్క క్రైస్తవ మత ప్రచారకుడు, ఆయన ఎక్కడో విదేశాల్లో ఉంటే 2 బిడ్డలను విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి, ఇంటిని విడిచిపెట్టి, కాళ్ళు బొబ్బలెక్కిపోతే అన్నను రక్షించుకోవాలి, ఫ్యాన్ గుర్తును రక్షించాలి, మరలా అన్నను ముఖ్యమంత్రి చేయాలని తను కష్టపడిన తర్వాత తను ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకి ఏ పార్టీ గౌరవం దక్కిందో మనం చూసాం. అక్కడి నుంచి అది కాదమ్మా చెల్లి నువ్వు తెలంగాణ వెళ్ళు, వాదార్పు చెయ్యి అన్నారు. వాదార్పు చేసింది. అక్కడి నుంచి వచ్చింది బై బై బాబు అని క్యాప్షన్తో నువ్వు రాష్ట్రం అంతా తిరగమ్మా అన్నారు. బై బై బాబు అంటే ఆ రాజశేఖర రెడ్డి నిలువెత్తి నిదర్శనం. ఆమెలో ఆ రాజశేఖర రెడ్డిని చూసి ప్రజలు విశ్వసించారు. తనకేం జరిగింది? అన్యాయమే జరిగింది. ఈరోజు మరలా ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అప్పుడు ఎందుకంత కష్టపడింది? రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్న రామరాజ్యం ఆంధ్రప్రదేశ్లో నా అన్న అయితేనే స్థాపిస్తాడు, ఆ సంక్షేమ రాజ్యం, ఆ అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళగా గతంలో నడిపించాడు, ఇది నా అన్నతోనే సాధ్యమని సంపూర్ణంగా విశ్వసించి ఆ అన్న కోసం 3200 కిలోమీటర్లు నడిస్తే ఈరోజు ఆ సంక్షేమ రాజ్యం, ఆ అభివృద్ధి రాజ్యం, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళు అవి తనకు కనిపించక ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందిగా ఉందో, విభజన చట్టంలో ఆనాడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో ఏవైతే అంశాలు రూపొందించారో ఆ విభజన చట్టం కోసం ఒక్క పార్టీ కూడా మాట్లాడకుండా ఒక పార్టీ ప్రకటిత పొత్తు, ఇంకొక పార్టీ అప్రకటిత పొత్తు. ఈ పరిస్థితుల్లో షర్మిల చెప్పే మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినే పరిస్థితి ఉంది. దశాబ్ద కాలం కావస్తుంది. కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా కనుమరుగైంది. ఏ ఆశయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు? వైసీ ప్రభుత్వంపై ఉన్నటువంటి ఒక అనిశ్చిత ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలు చేస్తే పూర్వం ఉన్న నేతలందరూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు వస్తాయని ప్రజలు నమ్మబలికించే ప్రయత్నం చేస్తే వాళ్ళు నమ్మే పరిస్థితులు ఉన్నారు? ఖచ్చితంగా నమ్ముతారండి. ఖచ్చితంగా నమ్ముతారు. నేను మీకు డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాను. 2019కి ముందర కాంగ్రెస్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మీద అవిశ్వాస తీర్మానాన్ని నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. 2019 తర్వాత అవిశ్వాస తీర్మానంగా అనుకూలంగా ఓటు వేశారు. మొన్న ప్రజాగళంలో 40 సంవత్సరాల అనుభవం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. ఒక మాటలో చెప్పాలంటే మోడీ కంటే సీనియర్ చంద్రబాబు నాయుడు మోడీ గారిని ఆకాశానికెత్తు దేశానికే విశ్వగురువుగా అభివర్ణించారు. మోడీ ఏం చేశాడండి? ఏం చెప్పాడు మోడీ? రాజధాని గురించి ఒక మాట మాట్లాడారా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడించగలిగారా? చంద్రబాబు నాయుడు గారు 2019లో 4 సంవత్సరాలు 2014 to 2019 భాజపా పార్టీతో అంటకాగి ఒకే ఒక సాకు చూపించి బయటకు వచ్చారు. అప్పుడు ఏ నెపంతో వచ్చారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోన్ లేదు, ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, మెట్రో కారిడార్ లేదు, ఏమీ లేవు, పోర్టులు లేవు, ఏమీ లేవు. అందుకే విభజన చట్టంలో హామీలు అమలు కావటం లేదు కాబట్టే నేను విత్డ్రా చేసుకుంటాను పొత్తు అని వచ్చారు. ఏం సాధించారని ఇప్పుడు మళ్ళీ మీరు జతకట్టారు? ఏమి సాధించారని మీరు జతకట్టారు? ఓకే, ఇవేమీ సాధించలేదు. 22 మంది ఎంపీలు వస్తే వాళ్ళ మెడలు వంచేస్తాను, ప్రత్యేక హోదా తెస్తాను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వను,
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను, వెనుకబడిన జిల్లాలు అటు రాయలసీమ ఎడారిలా ఉందండి, ఆ కడప నిన్ను వెళ్ళొచ్చాను, అటు రాయలసీమ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం స్పెషల్ ప్యాకేజ్ చేసిస్తాను అని చెప్పిన వ్యక్తి 2019 to 2014 ఒక్కసారైనా విభజన చట్టంలో హామీలు అమలు చేయండి అని కోరే సందర్భం ఉందా? ఈ 22 మంది ఎంపీలు వెళ్ళి మోడీ గారి కాళ్ళ దగ్గర మోకరిల్లారే తప్పితే ఒక్కళ్ళు మాట్లాడారు విభజన చట్టంలో హామీ? కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ చేస్తున్నట్టు ఆకృతిలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోతున్న ఈ తరుణంలో షర్మిల రాక మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు అవుతాయన్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీ కీ రోల్ ఎలా ఉండబోతుంది? ఏ పార్టీకి ఈరోజు పూర్తిగా భూస్థాపితం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మళ్ళీ పూర్వ విభజన దోహదపడు? భూస్థాపితం అనే మాట నేను ఒప్పుకోనండి. ప్రతి పౌరు హృదయంలో హస్తం గుర్తు ఉంది. ఇప్పుడు మీరు అప్పులు అనే ఒక మాట అన్నారు. షర్మిలారెడ్డి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కళ్ళకు కట్టినట్టుగా ఆమె చెప్తున్నారు. 1953 ఈ రాష్ట్రంలో 1953 to 2014 వరకు ఈ రాష్ట్రం చేసే అప్పు 1,00,000 కోట్లు అయితే 2014 to 2019 2,60,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే 2019 to 2024 8,40,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు. అంటే ఇప్పుడు నిబంధనలను మించి అప్పు చేశారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజల తల్ల మీద నెత్తి మీద 12 లక్షల కోట్ల రూపాయలు ప్రతి పౌరుడి మీద ఈ అప్పు ఉంది. దీనికి బాధ్యులు ఎవరండి? పప్పు బెల్లాల్లా బిస్కెట్లు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారు. 10 రూపాయలు పైనుంచి నీకు అకౌంట్లో వేస్తారు, 100 రూపాయలు క్రింద నుంచి లాగేస్తారు. పప్పు బెల్లాల్లా మీరు పనిచేస్తారా? ఎవడబ్బు సొమ్మండి? కాంగ్రెస్ పార్టీలో చేరిన కృపారాణి నెక్స్ట్ స్టెప్ ఏంటి? 2024లో మీ తాలూకా రాజకీయ పాత్ర ఏవలవు? కాంగ్రెస్ పార్టీ అన్నది 135 సంవత్సరాలు పైబడి చరిత్ర గల పార్టీ. యాక్చువల్గా ఈ పార్టీలో నేను చేరింది ఆ స్థాయికి నేను గౌరవాన్ని కోరుకున్నాను. మొన్న కూడా మీకు చెప్పాను, నాకు పొలిటికల్ పార్టీలో కావాల్సింది గౌరవం. ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతానని చెప్పాను. అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏ విధంగా ఉంది అంటే, నేను చేరుతాను అని తెలిసిన వెంటనే ఖార్గే గారు, కేవీపీ గారు వీళ్ళందరూ ఫోన్ చేసి నాకు ఎంపీగా వెళ్ళమ్మా అన్నారు. సార్ టైం ఇది చాలదు, నాకు కంటెస్ట్ చేయాలని ఆకాంక్ష కాదు, నాకు ఆ స్థాయికి తీసుకెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి రుణం తీర్చుకోవాలన్న ఒక ఆలోచనతో నేను పార్టీకి వస్తున్నాను. ఈ పార్టీలో అవమానాలు భరించలేకపోతున్నాను, అందుకు నేను వస్తున్నానని చెప్పారు. బట్ రాహుల్ గాంధీ గారు 15 days బ్యాక్ ఏంటంటే ఎవ్రీ సీనియర్ షుడ్ కంటెస్ట్ అని ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ వారు ఇచ్చారు. వన్స్ నేను పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ ఐ హ్యావ్ టు వర్క్ అకార్డింగ్ టు ద పార్టీ ఆలోచన విధానం. సో వాళ్ళు ఏం చేయమంటే అది నేను చేస్తాను. నేను కంటెస్ట్ చేసేయాలనే ఆకాంక్ష నాకేమీ వచ్చి పడిపోవట్లేదు. బట్ వాళ్ళు చెయ్యి అంటే నేను చేస్తాను, ఖచ్చితంగా నేను చేస్తాను. చూస్తే కనుక టెక్కలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 114 సీట్లలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 9 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించి కేవలం టెక్కలు మాత్రమే ఖాళీగా ఉంచింది. మేబీ కృపారాణి వస్తుందని ముందస్తు సమాచారమే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కృపారాణి కోసం రిజర్వ్ చేశారు అనుకోవచ్చా? మేబీ ఖచ్చితంగా నేను కూడా అదే, నాకైతే ఏ సిగ్నల్ అయితే రాలేదు. నేను కూడా టెక్కలు ఒకటి ఎందుకు వేకెంట్గా ఉంచారు అని అనుకున్నారు. నాకు దాని మీద పూర్తిగా అవగాహన లేదు. అయితే అయ్యుండొచ్చు, అది వాస్తవం అయితే అయ్యుండొచ్చు. బట్ క్లారిటీ అయితే నాకు దానిపైన కూడా లేదు. ఈరోజు రాష్ట్రంలో 2024లో వైసీపీ రైతు ఆంధ్రప్రదేశ్ కోసం ఉమ్మడి అంటే 3 పార్టీలు పొత్తులు కుదుర్చుకొని ఇప్పుడు కూడా అభ్యర్థులకు పేర్లు ప్రకటించిన స్థితిలో ఉంది. రేపు 2024లో కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్తో ఆ పొత్తులు, అదేవిధంగా వైసీపీ రైతు ఆంధ్రప్రదేశ్ దీంట్లో ఎటువంటి కీ రోల్ పోషించింది కాంగ్రెస్ పార్టీ? ఒక మాట నేను చెప్పనా, అసలు ఈరోజు బీజేపీ వాళ్ళు 6 స్థానాల్లో పార్లమెంట్ అభ్యర్థులు నిలబెట్టారు. ఎందుకు వారు నిలబెట్టాలంటాను నేను. కూటమిలో కొంతమంది ఉన్నారు, కూటమిలో కొంతమంది ఎంపీలు వస్తారు, వాళ్ళకి చేస్తారు. దట్ ఈస్ ప్రకటిత అనౌన్స్డ్ ఎలియన్స్. ఏదైతే జనసేన, బీజేపీ, టీడీపీ ఉందో అది అనౌన్స్డ్ ఎలియన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, అది అప్రకటిత పొట్టు. వాళ్ళకే చేస్తారు. బీజేపీ ఎంపీలు ఎందుకు కంటెస్ట్ చేయాలంటాను నేను. దెర్ ఇస్ నో నీడ్ టు కంటెస్ట్. బీజేపీ ఎంపీలు కంటెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. మోడీ గారు ఏంటంటే ఈ కూటమిని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 చేతుల్లో పెట్టుకుని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అసలు వాళ్ళు పోటీ చేయాలి, బీజేపీ ఎంపీలు పోటీ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. 2 పార్టీలు వాళ్ళకే చేస్తాయి. బీజేపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో లేదు. లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఇటు వాళ్ళు పంచుకొని ఒక మాట్లాడుకొని ఒక పొత్తుతో వెళ్ళిపోతున్నారు. డైరెక్ట్ ఒకటి, ఇండైరెక్ట్. కళ్ళకు కనిపించే పొత్తు ఒకటి, కనిపించని పొత్తు ఒకటి. ఏది వచ్చినా మోడీ గారు హ్యాపీ. అందరు 25 మంది ఎంపీలు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోతారు. రేపు 2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండబోతున్నారు?
175 అసెంబ్లీ నియోజకవర్గాలండి. ఇప్పుడు నేను ఆలోచించినట్టు పౌరులందరూ ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి మరలా షర్మిలమ్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిలమ్మ నాయకత్వంలో తను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కోసం తను కష్టపడే విధానాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు షర్మిలమ్మ విలాసవంతమైన జీవితం తను గడపాలి అంటే గడపొచ్చండి. తన తండ్రి ఆకాంక్షించిన రామరాజ్యం ఆంధ్రప్రదేశ్లో లేదు, అభివృద్ధి లేదు అనే దృష్టితో కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆమె వచ్చారు. మాలాంటి వాళ్ళమందరం కాంగ్రెస్ పార్టీ చరిత్ర క్షుణ్ణంగా చదివి జీర్ణించుకునేవాళ్ళం. దానికి అనుగుణంగా షర్మిలమ్మ వేసే అడుగులకు మరలా అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరాం. ఇలా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆలోచించినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎందుకుంటారు, ఉంటారు. అదే ఎంతమంది ఉంటారని మెజారిటీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. మాలాంటి భావజాలం ఉండేవాళ్ళు ఎంతమంది రాష్ట్రంలో ఉంటే, ఎంతమందికి పార్టీ టికెట్స్ ఇస్తే వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా కూర్చుంటారు. అందులో సందేహం ఏమీ లేదు. మాజీ మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా, మాజీ ఎంపీగా ఉన్నాడు. ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న మీరు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఈ అంశాలు దోహదపడతాయా? ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాను. ఈరోజు కృపారాణి ఇంత కాన్ఫిడెంట్గా టెక్కల ఎమ్మెల్యేగా ఇస్తే నేను చేస్తాను అని ఎందుకు అంటున్నానంటే, ఈ ప్రాంత ప్రజలు, టెక్కల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల ప్రజలు 1985 నుంచి 2024 సుమారు 4 దశాబ్దాల కాలంలో కృపారాణిని ఒక డాక్టర్గా చూశారు. కృపారాణిని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే వ్యక్తిగా చూశారు. కృపారాణిని ఒక రాజకీయ నాయకురాలుగా, ఒక ఎంపీగా, కేంద్ర మంత్రిగా చూశారు. ఏ సందర్భంలోనైనా కృపారాణి అవసరానికి ఏ విధంగా తోడ్పడుతుంది, ఎటువంటి సంస్కారవంతురాలు, ఏనాడైనా ఇంటికొచ్చే వ్యక్తులతో అగౌరవంగా ప్రవర్తించిందా, ఏనాడైనా యూనియన్ మినిస్టర్గా ఉండేటప్పుడు కానీ, ఎంపీగా ఉండేటప్పుడు కానీ ఈ ప్రాంత ప్రజల్లో ఒక వర్గం కృపారాణి వల్ల నష్టపోయింది. ఈ వ్యాపార వర్గం నష్టపోయింది, ఈ టీచర్ యూనియన్ నష్టపోయింది, ఈ ఎంప్లాయీస్ నష్టపోయారు, ఈ ఆటో యూనియన్ నష్టపోయారు, ఈ పేదలు నష్టపోయారు. ఎవరికే నష్టం కలిగించరు కాబట్టి మీకు నష్టం జరిగింది. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ హ్యావ్ సెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అదే ఇప్పుడు నాలో ఆ కసి రగులుతుంది. నాకున్న సంస్కారానికి, నా ఆలోచన విధానానికి, నా సెన్సిటివిటీని గుర్తించలేదు కాబట్టే ఈరోజు కృపారాణి కాంగ్రెస్ పార్టీ ద్వారా నాకు ఈ 4 మండలాలు ప్రజలు ఏదైతే ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారో, అమ్మా మేము బయట పడవచ్చు పడకపోవచ్చు, మా గుండెల్లో నువ్వు ఉన్నావు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కా నీకు పిలిస్తే అర్ధరాత్రి నువ్వు మా వెంట నిల్చుని ఉండేదాను, మా వెనక పోలీస్ స్టేషన్లకు వచ్చేదాను, మా వెనక కలెక్టర్ ఆఫీసులకు వచ్చేదాను. నీ స్థాయిని మర్చిపోయి సోంపేట సోదరుడు మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేసి అన్నాడండి, అక్క ఢిల్లీలో నువ్వు ఉన్నప్పుడు రాత్రి 2 గంటలకు కరెంటు పోయిందని నీకు ఫోన్ చేశాను అక్క, నువ్వు ఏఈతో మాట్లాడావు, నీ సర్వీసెస్ ఉపయోగించుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేత కాలేదని. సో నా వ్యక్తిత్వం తెలుసు, నా నడవడి తెలుసు, నా సంస్కారం తెలుసు, నాకున్న ఒక మానవతా హృదయం ఈ ప్రజలకు తెలుసు. ఈ 4 మండలాల ప్రజలకి నా వెనక వాళ్ళు అడుగులు వేస్తున్నారా వేయలేదా అన్నది మీరు చూడకండి. ఒక సైలెంట్ విప్లవం, ఒక నిశ్శబ్ద విప్లవం టెక్కల్లో 4 మండలాల్లో నా కోసం ఉంది. అది వారు కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అగైన్ మళ్ళీ మీకు June 4th ఈవినింగ్ నేను మీతో మాట్లాడతాను. చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీని లీడ్ చేస్తున్నటువంటి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిందే తడుగా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్న అప్పటి పరిస్థితుల నేపథ్యంలో కేవలం 30,000 ఓట్ల మెజార్టీతో ఓటమి పాలేదు. కానీ 2009లో మాత్రం 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినట్టు జిల్లా ప్రజలకు సుపరిచితులైన కృపారాణి మాత్రం ఆ పార్టీ పూర్తిగా కనుమరుగవుతుంది. ఎందుకంటే విభజన హామీల భాగంగా రాష్ట్ర విభజన సెగ ఈ కాంగ్రెస్ పార్టీపై పడింది. కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతున్న తరుణంలో తన రాజకీయ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 5 ఏళ్ల పాటు ఆ పార్టీ కోసం సేవలు చేసినా కూడా అక్కడ పూర్తిగా అవమానాలు, అదేవిధంగా కనీసం గౌరవం కూడా ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి వైఖరిని ఏ పదాలతో వర్ణించాలనుకో బాధించి ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీకి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తని షర్మిల పిసిసి పగ్గాలు చేపట్టడంతోనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రంలో రావాల్సిన ఆవశ్యకత ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాను. పార్టీ ఆదేశాల మేరకు ఇటు ఎమ్మెల్యేగా కావచ్చు, లేకపోతే ఎంపీగా పోటీ చేయాలన్న కూడా తాను సంసిద్ధంగా ఉన్నాను. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 114 అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 9 స్థానాల అభ్యర్థులు ప్రకటించిన అధిష్టానం కేవలం టెక్కల్నే రిజర్వ్లో పెట్టిందంటే రేపు టెక్కల్ నుండి తాను పోటీ చేసి
కాంగ్రెస్ పార్టీ జవసత్వాలను మాత్రం పూర్వం తెచ్చేందుకు తను దోహదపడతాను. మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ పాలనే ఈ రాష్ట్ర ప్రజల పాలిట ఒక శుభసూచకం అని చెప్పేసి ఆమె స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.